వచ్చేసిన మిగతా అధికారులందరికీ, రైతులకి అందరికీ పేరు పేరు నమస్కారం. నేను 17 ఏళ్ళు అయింది ఈ పోస్ట్కి వచ్చి, కానీ ఈ రోజు జరిగిన ఒక మీటింగ్ నిజంగానే రైతులకి నిజంగా యూస్ఫుల్ అయ్యే ఒక మీటింగ్. నాకు కూడా చాలా నేర్చుకోగలను. చాలా మందిని కూర్చోండి ఇందాక చెప్పాను, కానీ మీరు నిజంగానే ఇవాళ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా వినింటే నిజంగానే ఇది చాలా వరకు మీకు యూస్ఫుల్ అయ్యే ఒక మీటింగ్. మన రాష్ట్రంలో దాదాపు 64% మంది రైతులే ఉన్నారు. అంటే రైతులు ఈ వ్యవసాయము మిగతా అలైడ్ బ్రాంచెస్, వెటర్నరీ కానివ్వండి, పశువులు తీసుకోండి, లేదా అలాంటివన్నీ చేసుకుంటున్నారు 60% మంది ఉన్నారు, 64% మంది ఉన్నారు. అంటే మన దేశమే ముందుగా అగ్రికల్చరల్ బేస్డ్ దేశం. మన రాష్ట్రంలో ఇన్ని స్కీమ్స్ ఇవాళ మీరు విన్నారు కదా, ఏ రాష్ట్రం కూడా ఇన్ని స్కీమ్స్ రైతుల కోసం ఇచ్చే ఒక్క రాష్ట్రం కూడా లేదు. నిజంగా గర్వంగా చెప్పుకుంటాను, మనం ఆంధ్రప్రదేశ్ లో అందరూ చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఏదో డబ్బులు ఇస్తే రైతులకి డబ్బులు ఇస్తే అయిపోతుంది అనేది మాత్రం పెట్టుకోవద్దండి. అన్నదాత సుఖీభావకి చాలా చాలా మంచి స్కీమ్. రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తున్నారు. మన 2 ఫేజ్లు ఆల్రెడీ మీకు వచ్చేసాయి. దాదాపు 6,310 కోట్ల రూపాయలు 2 ఫేజుల్లో దాదాపు 46 లక్షల మందికి చేరడం జరిగింది. ఇది చాలా మంచి స్కీమ్. కానీ మీరు ఆలోచిస్తున్నది 20,000 ఒక పంటకి మీరు ఏదన్నా విత్తనం కొనుక్కుంటేనే అయిపోతుంది, కానీ అది కాదు మనకు కావాల్సింది. మన దగ్గర రైతులు ఎంతో మంది ఉన్నారు, చాలా మందికి హెల్ప్ ఉండదు. మనము ఎవరైనా పిల్లల్ని అడిగితే ఎవరు కూడా నేను రైతు అవుతాను అని చేయడం వాళ్ళు అయితే ఇప్పటిదాకా ఏ స్కూల్లోనూ చూడలేదు, మీ పిల్లల్లోనూ నేను వినిండేది లేదు. మీరు ఎవరైనా మీ పిల్లల్ని రైతులు చేస్తామనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి నాకు చెప్పండి. నాకైతే నిజంగానే కనపడలేదు. ఆ పరిస్థితి నుంచి నిజంగానే మారాలి. ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతుందో మనం రోజు చూస్తున్నాము. అన్ని టెక్నాలజీలు వస్తున్నాయి. మనం బుక్ లో చదువుతున్నాము, యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తున్నాము. వేరే దేశాల్లో ఎంతెంత మెషినరీతో దిగుబడులు తీస్తున్నారు అన్ని చూస్తున్నాం. కానీ అది మన వరకు మాత్రం రావడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మనకు అలాంటి ఒక గొప్ప సీఎం ఉండడం మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అంటే, సీఎం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే మోదీ గారు కానివ్వండి, ఒక అద్భుతమైన ఒక మనకి మంచి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాల ఒక టెక్నాలజీ ఓరియంటెడ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నారు. ఒకటి మన రాయలసీమలో ఉన్నాం. నాకు గుర్తు చిన్నప్పుడు ఎక్కడ నేను కేరళలో పెరిగాను, అక్కడంతా పచ్చగా ఉండేది. సెలవుల్లో ఊరికి వస్తే ఎక్కడ చూడు రాళ్ళు రప్పలు, కంప చెట్లు తప్ప నాకు ఏది కనపడేది కాదు. మా నాన్న ఎప్పుడు అడిగేదాన్ని, ఒకసారి ఎప్పుడైనా రాజస్థాన్ తీసుకెళ్ళు నాన్న, నేను చూస్తాను డెజర్ట్ ఎట్లుంటుందో అంటే, ఎట్లుంటుంది అని చూడాలి అంటే, ఎందుకు నాన్న ఇక్కడే ఉంది కదా మనకే కనపడుతుంది అనేవాళ్ళు. నిజం కదా. కానీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత చూస్తే ఎక్కడ చూడో పంటలు పండుతున్నాయి. మనము పండ్ల తోటలు పెట్టుకోగలుగుతున్నాం. ఎంత అద్భుతంగా మన రాయలసీమ మారింది అనే దానికి మన ఊర్లోనే మన లైవ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. తీస్తారంటే అన్నాన్ని నిజంగానే మెచ్చుకోవాలి. మామిడిలో మన జిల్లా ఎంత బాగా, ఇక్కడ నుంచి బుచ్చయ్య గారి పల్లి కానివ్వండి, అంటే బయట మార్కెట్ లో అంత పేరు పడిపోయింది. మామిడి అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అనే ఒక స్టేజ్ కి మన జిల్లా ఎదగగలిగింది. అంటే చాలా వరకు టీడీపీ ప్రభుత్వం చేసిన ఒక మంచి పని ఈ డ్రిప్లు, ఈ స్ప్రింక్లర్ల సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం. మన దేశంలోనే ఫస్ట్ స్టేట్ ఎక్కడైనా స్ప్రింక్లర్లు, డ్రిప్స్ యూసేజ్ ఏదైనా ఉంది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని నేను గర్వంగా చెప్తుంటాను. అంటే టెక్నాలజీని నిజంగానే గవర్నమెంట్ సహాయంతో రైతుల వరకు అన్ని కూడా వస్తున్నాయి అంటే చాలా ఒక మన
అదృష్టంగా ఉన్న ఒక స్టేట్ లో బతుకుతున్నామని నిజంగా చెప్తున్నాం. చేసి చెప్పిన వాళ్ళ నుంచే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. బుక్కుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ కాదండి, ఇది నిజంగా చేసిన లైవ్ టెస్టిమోనియల్స్ తీసి చెప్తున్నాం. కొంచెం మీరు అవే పంటలే కాకుండా కాస్త మార్చుకొని చేసుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా మీకు లాభాలు వస్తాయి. ఇంకా శాటిలైట్ల ద్వారా కూడా సాయిల్ టెస్టింగ్ చేయడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేస్తుంది. అంటే లైవ్ గా అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మీ పంటకి మీ భూమిలో వచ్చి టెస్టింగ్ చేయకుండా శాటిలైట్ టెక్నాలజీని తీసుకొచ్చి ఏఐని వాడి మీ డైరెక్ట్ మీ భూముల్లో ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏం వేస్తే బాగుంటుంది, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ మైక్రో న్యూట్రియన్స్, అది కూడా ఫ్రీగా ఇచ్చిన ఒక టైం ఉంది. అందుకే బోరాను 100% సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తున్న ఒక ప్రభుత్వం మనది. సో అవి కరెక్ట్ గా వాడుకుంటే అది చాలా మంచి ఒక పరిణామం ఉంటుంది. ఇంకా ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అనే దానికోసం చాలా వరకు నిలిచిపోయిన ప్రాజెక్టు పోలవరం తీసుకోండి, మన హంద్రీనవా తీసుకోండి, గత 5 సంవత్సరాలు నిజంగానే అవి ఏవి జరగలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి హంద్రీనవా లైనింగ్ కానివ్వండి, ఇక్కడ మాల్యాల నుంచి కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకురాగలిగాం. బుక్కపట్నం చెరువు ఇక్కడ నిండి బాగా అద్భుతంగా అసలు చూస్తే కేరళలో ఉన్నట్టే ఉంది నాకైతే ఆ పంట ఇంకా చెరువు చూస్తుంటే. ఇదే కాదు, ప్రతి చెరువుని నింపడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. డ్రిప్ స్ప్రింక్లర్లు 90% బీసీలకి, 100% సబ్సిడీలు ఎస్సీ ఎస్టీలకి అది వర్తిస్తుంది. స్ప్రింక్లర్లు కూడా అంతే. డ్రోన్ టెక్నాలజీ ఇందాక సార్ వాళ్ళు కలెక్టర్ గారు చెప్పినది వాస్తవం అండి. ఎకరాకి 6 నిమిషాల్లో స్ప్రేయింగ్ అయిపోతుంది. మనుషులు మీరు కూలీలు ఇబ్బంది అవుతుంది, ధరలు పెరిగిపోయినాయి, మనం కూలీలు రేట్లు ఇవ్వలేకపోతున్నాం అనేది నిజం. టెక్నాలజీ మన దగ్గరికి వస్తుంది, మన దగ్గర అందుబాటులో కూడా ఉంటుంది. కరెక్ట్ గా వాడుకోగలిగితే ఇంతకంటే మంచి ఒక మీరు మీ దిగుబడి పెంచుకోవడానికి, మీ ధరలు తగ్గించుకొని మంచి లాభాలు పొందడానికి కావాల్సిన ఏర్పాట్లంతా ప్రభుత్వం చేస్తుంది. అదొక్కటి కొంచెం గమనించి దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే నిజంగానే ఫ్యూచర్ నిజంగా రైతులదే అనే మనం ప్రూవ్ చేసుకునే ఒక స్టేజ్ లో మనం బతుకుతున్నాం. అది ప్రూవ్ చేసి చూపించాలని నిజంగానే కోరుతున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, సెరికల్చర్ ని నిజంగానే మీరు ఒకసారి ఆలోచించి దాన్ని ప్రమోట్ చేయాలని అందరూ కూడా రైతుల్ని కోరుకుంటున్నాను.